ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృప చేత, ఆయన ప్రేమ చేత మనలందరినీ కాచి కాపాడి ఈ సాయంకాల సమయంలో కాకర్ల గ్రామంలో సంఘముగా మనలందరినీ చేర్చి దివ్యమైన ఆయన మాటలు వినటానికి మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని మాటలంటే ఆసక్తి కలిగి ఆయన మాటలు వినాలని శ్రద్ధతో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకొని ఈరోజు అంశం గురించి మనం మాట్లాడదాం. ఒకసారి అందరు తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. కన్న తండ్రి, ప్రతి క్షణము మమ్మల్ని విడువక ఎడబాయక మీ చల్లని రెక్కల నీడలో కాచి కాపాడుతూ తండ్రి, మా బ్రతుకు దినాల్లో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో జీవము కలిగినటువంటి మీ మాటలు వినటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. దేవా, మీ పిల్లలకు కొన్ని మాటలు వివరించి తెలియచేయాలని ఆశపడుతుండగా సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని నాకు ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి, విని మరిచేవారిగా కాకుండా విని గ్రహించి వాటి ప్రకారము జీవించేవారిగా వారును నేనును ఉండులాగున మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. ఈ మీటింగ్ ఆది నుండి అంతం వరకు తండ్రి, మీ కృపచేత సమస్తము సవ్యంగా, మీ చిత్తానుసారంగా, మీ నామానికి మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, కాకర్ల గ్రామంలో కొంతకాలం నుంచి ధర్మశాస్త్రం గూర్చినటువంటి వివరణ తెలియజేస్తున్నాం. ప్రియులారా, కొంతమంది మేము ధర్మశాస్త్రం బోధిస్తున్నాము, ఫీజు కట్టండి, మీకు చాలా విషయాలు తెలియజేస్తాము అని ప్రకటించుకుంటున్నారు, అలా చేస్తున్నారు. కానీ దేవుడు మాకిచ్చిన జ్ఞానాన్ని మేము నలుగురికి ఉచితంగానే పంచాలనేది మా ఆశ. ఫీజులు కట్టి దేవుని మాటలు మేము బోధించం. ప్రియులారా, ఎన్ని కష్టాలు మాకు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు మాకు ఉన్నా, కన్నీళ్ళైనా, కష్టాలైనా, ఆపదలైనా వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి దేవుడు మాకు ఇచ్చాడు. వాటిని అన్నిటినీ ఎదుర్కొంటూ అలాగే దేవుని ప్రేమను మీకు చూపాలి, ఆ దేవుని మాటలు ఎంత ఉన్నతమనేయో మీకు తెలియజేయాలి అనే ఆశ మాలో ఉంది. ఆ విధంగా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. ప్రియులారా, మీకు ఉచితంగానే ఈ మహాజ్ఞానము నేర్పుతున్నాము. కానీ కొంతమందికి ఉచితంగా ఇస్తే దాని విలువ అర్థం కాదు. ఉచితంగా వస్తుంది కనుక దాన్ని పక్కన పడేస్తారు. అలా ఉండకూడదు ప్రియులారా. మనం ఎప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక మాట చెప్పారు, పందుల ముందు ముత్యాలు వేయొద్దు అని అన్నాడు. దేవుని మాటలు ముత్యాలు కూడా పనికిరావు దేవుని మాటల ముందు, అంత విలువైనవి. కాబట్టి మనం అంటే తృణీకరించామనుకో, మనం ఎలాంటి వారం అవుతాం తెలుసా? పందులు లాంటి వారం అయిపోతాం. అలా ఉండకూడదు ప్రియులారా. ఆ ముత్యాలను వేరుకునే వారిగా మనం ఉండాలా. అప్పుడు దేవుడు మనల్ని దినదినము అభివృద్ధి చెందిస్తాడు. అందుకోసమే ప్రియులారా, ధర్మశాస్త్రం చాలా మహాజ్ఞానము, అపరిమితమైన జ్ఞానము. మన జీవిత కాలం కూడా సరిపోదు ఆయన ధర్మశాస్త్రం ధ్యానించి నేర్చుకోవటానికి. అన్ని సంగతులు పొందుపరిచాడు దేవుడు ధర్మశాస్త్రంలో. అయితే ఒక్కొక్కటిగా మీకు తెలియచేయాలని నా ఆశ. మేము చేయగలిగినంత వరకు మీకు తెలియజేస్తాం. ఈ భూమి మీద మనం దేవుని కొరకు ఎంతవరకు మనం బ్రతకగలమో, ఎంతగా మనం జీవించగలమో అవన్నీ విషయాలు మీకు తెలియజేయాలనే ప్రయాసపడుతున్నాం పిల్లారా. మొట్టమొదటగా ధర్మశాస్త్రము మొదటి ఆజ్ఞను మనం నేర్చుకుంటున్నాం పిల్లారా. పోయిన నెలలో ఇదే కాకర్ల గ్రామంలో మనము దేవుని ధర్మశాస్త్రంలోని మొదటి ఆజ్ఞను ప్రారంభించాము. మొదటి ఆజ్ఞ ఏమని ఇచ్చాడు మోషే గారి ద్వారా? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమని చెప్పాడు అని మనం ఆలోచిస్తే మళ్ళొకసారి ఆ మాట చదివి ముందుకెళ్దాం ప్రియులారా. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. నిర్గమకాండం ప్రియులారా, 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నా చూడండి. దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో దాంట్లో మొదటి ఆజ్ఞను మనము నేర్చుకుంటున్నాం ప్రియులారా. ఒకసారి ఆ మాట చదివి ముందుకెళ్దాం. ఒకసారి చూడండి ప్రియులారా. నిర్గమకాండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నా. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. దేవుడు వివరించి చెప్పాడు, అర్థం కాదని. నీ దేవుడైన యెహోవాను నేనే అని ఇశ్రాయేలీలతోటి ఆ రోజు మోషే గారి ద్వారా చదువుతుండు. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే. ఇశ్రాయేలు ప్రజలరా, మీ దేవుడును నేనే అని దేవుడు చెబుతుండు. ఆ రోజు నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని.
వారు ఎక్కడ పొరపడిపోతారేమో, దేవుడు అని అంటే వారు ఎక్కడ పొరపడిపోతారేమోనని. ప్రియులారా, ఎవరో కాదు నాయన మీ దేవుడు. దాసుల గృహంలో మీరు మగ్గిపోతున్నప్పుడు, కఠిన బానిసత్వంలో అల్లాడిపోతున్నప్పుడు మీ మొరలు విని, మీ కష్టాన్ని నేను గ్రహించి మిమ్మల్ని ఐగుప్తులో నుండి కనాను దేశం నడిపించినటువంటి దేవుడును నేనే అని దేవుడు తనను గూర్చి పరిచయం చేసుకుంటూ మొదటి ఆజ్ఞగా వారికి ఇచ్చాడు. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు కఠిన బానిసత్వంలో నుంచి విడిపించి కనాను దేశంలోకి నడిపించాడో పోయిన నెలలో మీకు అన్ని నేర్పాం పిల్లరా, వివరించి చెప్పాను. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు ఇశ్రాయేలు ప్రజల మధ్య. ఐగుప్తుల మీద 10 తెగులను రప్పించి కఠినుడైనటువంటి ఫరో హృదయాన్ని అణిచి తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులను ప్రియులారా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల మధ్య కనాను దేశానికి నడిపించాడు. అవన్నీ వారు కల్లార చూశారు. ప్రియులారా, ఇశ్రాయేల్ జనాంగం కల్లార చూశారు, అనుభవించారు దేవుని ప్రేమను. అరణ్యంలో భోజనం లేదంటే భోజనం పెట్టాడు దేవుడు. మన్నాను కురిపించి వారికి భోజనం పెట్టాడు. మాకు దాహమవుతుంది, నీరు లేదు అని అంటే బండ నుండి నీళ్లు రప్పించాడు దేవుడు. ఇవన్నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. అలాగే మాకు మాంసం కావాలి అని మాంసాపేక్ష కలిగినటువంటి మనుషులు దేవుని మీద సనిగినప్పుడు ఆ అరణ్యంలో కూడా మాంసాన్ని సిద్ధపరిచినటువంటి గొప్ప ప్రేమమయుడు దేవుడు. ప్రియులారా, అన్ని అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. ఒక తండ్రిగా లాలన పాలన అన్ని చూసుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలను. ప్రియులారా, చాలా గొప్పగా కాపాడాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు నమ్మారా? అంత గొప్పగా దేవుడు కఠిన బానిసత్వంలో నుంచి దేవుడు విడిపించినా ఇశ్రాయేలు ప్రజలు దేవుని నమ్మారా అనే ప్రశ్న మనకు రావాలి. ప్రియులారా, నమ్మారంటే నమ్మలేదు. ప్రియులారా, 6 లక్షల కాల్బలగం ఐగుప్తులో నుంచి బయలుదేరి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఆ తరమంతా రాలిపోయింది. ఒక 2 తప్ప, ఆయన కాలేబు, యెహోషువ, వాళ్ళిద్దరే కనాను దేశంలోకి ప్రవేశించారు. మరి మిగిలిన వారందరూ ఏమయ్యారు? తిరుగుబాటు చేసిన జనాంగం. దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ అరణ్యంలోనే రాలిపోయారు. ప్రియులారా, స్వతంత్రించుకోలేకపోయారు. మరి స్వతంత్రించుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగము ఏమైనా మరి దేవుణ్ణి మెప్పించారా? ఇంత గొప్పగా దేవుడు మనల్ని కాపాడాడు, ఇంత గొప్పగా మనల్ని విడిపించాడు, దేవుడు మనల్ని విమోచించాడు కఠిన బానిసత్వంలో నుంచి. మరి ఆ దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి అని ఇశ్రాయేలు ప్రజలు ఆలోచించారా అంటే ప్రియులారా, కనాను దేశం ప్రవేశించినటువంటి జనాంగము ఆలోచించలేదు. వారెలా తయారయ్యారో తెలుసునా? మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. నా మాటలు కాదు ప్రియులారా, బైబిల్లో రాయబడిన మాటలు. ఒకసారి చూడండి, మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం ప్రియులారా, అక్కడికి వెళ్ళినటువంటి జనాంగము, ఇశ్రాయేలు జనాంగము ఎలా ఉన్నారు అని మనం ఆలోచిస్తే దేవుడు రాయించాడు. న్యాయాధిపతుల గ్రంథం ప్రియులారా 2వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా, ఒకసారి చదువుతున్నాను, మీరు చూడండి. కంపల్సరీగా బైబిల్ ఉన్నవారు, చదవగలిగిన వారు చూడండి ప్రియులారా. ఎందుకంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది వాక్య సారాంశం. ఊరికే వినేసి వెళ్తే మీకు అర్థం కాదు, మీ హృదయంలో ఉంటాయి. చదవండి, చూడండి. ఒకసారి 10వ వచనం నేను చదువుతున్న ప్రియులారా. ఆ తరము వారందరూ, ఏ తరము వారందరూ? ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినటువంటి వారి పితరులు మరణించారు, వారి పిల్లలు కనాను దేశానికి ప్రవేశించారు. ఆ ప్రవేశించిన తర్వాత ఆ తరము వారందరూ, కనాను దేశం ప్రవేశించిన తరము వారందరూ ఏమయ్యారంటే తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. అంటే మరణించారు వారు కూడా, తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. మరి ఏం జరిగింది అప్పుడు అంటే ప్రియులారా, వారి తర్వాత అంటే వారి గర్భాన వచ్చినటువంటి జనాంగము, కనాను దేశంలో ప్రవేశించినటువంటి జనము నుండి వచ్చినటువంటి జనాంగము, వారి పిల్లలు, వారి తర్వాత యెహోవానైనను దేవునినైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరుమొకటి పుట్టగా, దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఆయన చూపిన ప్రేమ, ఆ వాటన్నిటిని మరిచినటువంటి ఒక తరం పుట్టిందంటే ప్రియులారా. ఎంత ఘోరం ఆలోచించండి, ఎంత ఘోరం ఆలోచించండి. అంత గొప్పగా దేవుడు కఠిన బానిసత్వంలో నుంచి విడిపించినప్పుడు ఆయన ప్రేమను తరతరాలుగా నెమరు వేసుకోవాలి కదా. ఆయన కార్యాలను తరతరాలు తమ హృదయాలలో దాచిపెట్టుకొని తమ పిల్లలకు బోధించాలి కదా. ఇక్కడ చూస్తే ప్రియులారా, ప్రవేశించారు పాలు తేనెలు ప్రవహించే దేశము, కానీ ఏమి ప్రయోజనము? కనీసము తమ పిల్లలకు దేవుని గూర్చిన జ్ఞానము నేర్పలేదు ప్రియులారా. మన దేవుడు ఐగుప్తు కఠిన బానిసత్వంలో నుంచి విడిపించాడు అని కనీసం ఆ మాట కూడా నేర్పనటువంటి జనాంగంగా మారిపోయారు ప్రియులారా.
దేవుడు ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించండి. అంత కఠిన బానిసత్వంలో విడిపించినటువంటి దేవుడు ఇలాంటి జనాంగాన్ని చూసి ఎంతగా బాధపడిపోతాడు. ప్రియులారా, ఈరోజు క్రైస్ట్ చర్చ్ కంబం మేము చేయాలనుకున్నది పిల్లలకు ఇప్పటి నుంచే దేవుని జ్ఞానం నేర్పాలి. మీ తర్వాత మన పిల్లలు దేవుని జ్ఞానం వెరగని వారిగా ఈ లోకంలో కలిసిపోతే దేవుడు ఏమైపోతాడు ఆలోచించండి ప్రియులారా. పిల్లలున్న తల్లిదండ్రులు ఆలోచించండి. ఈ మాట చూసైనా ఆలోచించండి. ఈరోజు మీకు అంత బాగానే ఉంటుంది. నా పిల్లలు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు, ఎంత మంచిగా చదువుతున్నాడు అని నువ్వు అనుకుంటావు. నిజంగా ప్రియులారా, దేవుని ఎరగని తరము పుట్టిందంటే ఈరోజు మన పిల్లల్ని దేవునిలో పెంచకపోతే వారు కూడా ఎవరు దేవుడు? ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాలన్నీ ఏమంటున్నాయి తెలుసునా? దేవుడు లేడు అని చెప్పుకొని తిరుగుతున్నాయి. పేరుకు క్రిస్టియన్ కంట్రీస్ అంతే, పేరుకు. కానీ లోన అంతా డొల్లా. క్రిస్టియన్స్ కాదు ప్రియులారా. దేవుని ఎరుగని తరము, దేవుని గూర్చి నువ్వు నేర్పకపోతే నీ పిల్లలు దేవుని ఎరుగరు. ఆ రోజు ఇశ్రాయేలు చేసిన పొరపాటు ఇదే. దేవుడు చెప్పమన్నా చెప్పలేదు. అందుకే దేవుడు ఎవరు అని అంటున్నారు. దేవుని ధర్మశాస్త్రం యూదులకు మొట్టమొదటిగా వచ్చినా ఈరోజు యూదుల్లో ఎక్కువగా నాస్తికులు బయలుదేరారు. దేవుడు లేడు అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఇల్లే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. మన వాళ్ళు మాత్రము, సహోదరులారా, మనమందరం ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయాలి, యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు లేడు అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా, మనం ఇంకా వారిని ప్రోత్సహించాలి అన్న విధంగా మనోళ్ళు ప్రార్థన చేస్తున్నారు పిల్లరా. ఈరోజు ప్రపంచంలో నాస్తికులు ఎక్కువగా ఉన్నది ఇశ్రాయేల్ దేశంలోనే. యూదులే పిల్లరా, దేవుని నమ్మనటువంటి వారు. దేవుని ఆశ్చర్య కార్యాలు ఎన్ని చేశాడు వారి మధ్య పిల్లరా. ఇప్పటికీ దేవుని ఎరుగని తరము వాళ్ళలో ఉంది. ఇప్పటికీ యేసుక్రీస్తుని అంగీకరించరు వాళ్ళు. అలాంటి ఘోరమైన తరము. అందుకే మన తర్వాత మన పిల్లలు దేవుని ఎరిగి దేవుని కొరకు బ్రతకాలంటే మనము చిన్ననాటి నుంచే వారికి దేవుని జ్ఞానం నేర్పాలి. అదే క్రైస్ట్ చర్చ్ కంబం చేస్తుంది. పంపించండి, ఉచితంగానే బోధిస్తాం. మేమేం ఫీజులు లాగటం లేదు పిల్లరా. ఉచితంగానే దేవుని జ్ఞానం నేర్పుతున్నాం పిల్లరా. ఇక్కడ చూడండి, అంత గొప్పగా దేవుడు కఠిన బానిసత్వం నుంచి విడిపించినా దేవునికి ఆశ్చర్యకార్యాలను మర్చిపోయారు పిల్లరా. తర్వాత వారి అవిధేయతను బట్టే ఆ బానిసత్వం నుంచి విడిపించినా కూడా మరలా బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ప్రజలే ఆ చుట్టూ ఉన్నటువంటి దేశాల ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయారు. వారి అవిధేయతను బట్టే చుట్టూ మోయాబీయులు ఉన్నారు, ఎదోమీయులు ఉన్నారు, ఫిలిస్తీయులు ఉన్నారు, అమోనీయులు ఉన్నారు. వీళ్ళందరి చేతుల్లోకి బానిసలుగా మారిపోయారు పిల్లరా. మరలా దేవునికి మొరబెడతారు దేవా అని కష్టం వచ్చినప్పుడు. అప్పుడు కరుణామయుడు కదా, ప్రేమామయుడు కదా మన దేవుడు. వారి బాధలను చూసి సరేలే నా కుమారుడు మారతడు అని అనేసి మరలా వారిలో ఒక నాయకుని పుట్టించి, ఒక న్యాయాధిపతిని పుట్టించి ఆ దేశ ప్రజల్లో నుంచి, బానిసత్వం నుంచి మరలా విడిపించాడు పిల్లరా. ఇలా దేవుడు విడిపించడము, మరలా దేవుని మీద తిరుగుబాటు చేసి వీళ్ళు మరలా బానిసత్వంలోకి వెళ్ళిపోవడము, ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్. దేవుడు విడిపించడము, మరలా వీరు అదే పనులు చేయడం పిల్లరా. ఇలా చూస్తూ ఉన్నాడు కన్న తండ్రి, బాధపడుతున్నాడు. తర్వాత రాజులు వచ్చారు. రాజుల తర్వాత ఏం జరిగిందో తెలిసిన ఇశ్రాయేలు ప్రజలు మరలా బబులోనీయులకు చెరగా వెళ్ళిపోయారు, అశ్షూరీయులకు చెరలోకి వెళ్ళిపోయారు. ఎందుకు? దేవుడు కావాలని పంపించలేదు. వారి అవిధేయతను బట్టే, వారి మూర్ఖత్వమును బట్టే, వారు చేయరాని కార్యములను బట్టే దేవుడు మిగతా వారికి అప్పగించేశాడు పిల్లరా. అంటే మనిషి ఎప్పుడు స్థిరంగా నిలబడటం లేదు దేవుని విషయంలో. మనకు ఇశ్రాయేలు చరిత్ర చెబుతుంది. వారు స్థిరంగా నిలబడలేదు దేవునిలో. అటు ఇటు కొంతసేపు బాగుంటారు, తర్వాత మరలా తిరుగుబాటే. అలాంటి సమయంలో పిల్లరా దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. అందుకే దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు పిల్లరా. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏమనుకున్నాడు తెలిసిన? సర్వ మానవాళికి నేను విమోచన ఇవ్వాలి అని అనుకున్నాడు. ఇశ్రాయేల్ జనాంగానికే కాదు, సర్వమానవాళికి, ప్రపంచ మానవాళికి, ఈ ఆరిన నేల మీద ఎన్ని దేశాలున్నాయో ప్రతి ఒక్కరికి విమోచన ఇవ్వాలి నేను అని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించాడు పిల్లరా. అంత గొప్ప సంకల్పం దేవునిది. మనం అనొచ్చు ఈరోజు, నాకెందుకు విమోచన, నేను హ్యాపీగానే బ్రతుకుతున్నాను, నేను స్వతంత్రుడిని, బ్రిటిష్ వారి చేతిలో నుంచి మాకు స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం ఈరోజు భారతదేశంలో అని మన భారతీయులుగా మనం చెప్పవచ్చు. మిగతా దేశాల వాళ్ళు, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశాల వారు కూడా చెప్పచ్చు.
మాకెందుకు స్వాతంత్రము, మాకెందుకు విమోచన, మేమెవరికి బందీలుగా లేము అని వీరు చెప్పొచ్చు ప్రియులారా. ధనవంతులు, నాయకులు వీళ్ళందరూ మేమే ప్రజలను అధికారంతో పాలిస్తున్నాము, ప్రజలు మాకు దాసులు, మా ముందు ఎంతో మంది పనిచేస్తున్నారు మా కొరకు అని వీరు చెప్పవచ్చు ప్రియులారా. జ్ఞానులు మేము ప్రపంచాన్నే కొల్లగొట్టేస్తున్నాము, నాయకులను సైతము మా గుప్పిట్లో పెట్టేసుకుంటున్నాము మా జ్ఞానము చేత. శాస్త్రవేత్తలు ప్రియులారా, మేము జ్ఞానులము కాబట్టి మేమెవరికి దాసులుగా లేము, మాకెందుకు విమోచన అని వీరు చెప్పొచ్చు. నేను ఊరికి కల్పించుకొని చెప్పటం లేదు పిల్లరా. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాటలు ఇవే. ప్రతి ఒక్కరు మాకెందుకు క్రీస్తు, మాకు అవసరం లేదు, మేమేం తప్పు చేశాం. చివరికి ట్రంప్ కూడా, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ క్రిస్టియనే పేరుకు. బాబు నువ్వు బాప్తీసం తీసుకున్నావా అంటే ఒక విలేకరి అతనిచ్చే సమాధానం ఏదో తెలిసిన, నేనేం తప్పు చేశా నేను బాప్తీసం తీసుకోవటానికి అని ఇలా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఏ భేదము లేదు, పేదవాడు లేదు, ధనికుడు లేదు, సామాన్యుడు లేదు, సామంతుడు లేదు, జ్ఞాని లేదు, అజ్ఞాని లేదు, ప్రతి ఒక్కరూ ప్రియులారా వారికి తెలియకుండానే దాసత్వంలో మగ్గిపోతున్నారు. ఈ ప్రపంచ మానవాళి అంతా, సర్వ మానవాళి దాసత్వంలో మగ్గిపోతున్నారు. వీరు చెప్పుకుంటారు మాయమేమే దాసులుగా ఎవరికి లేమని వీళ్ళు చెప్పుకుంటారు. ప్రియులారా, వారు తెలియకుండానే ప్రతి ఒక్కరు దాసత్వంలో ఉన్నారు. ఏమిటి ఆ దాసత్వము, ఏ దాసత్వంలో మగ్గిపోతున్నది ప్రపంచ మానవాళి అని మనం చూస్తే యేసుక్రీస్తుల వారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ప్రతి ఒక్కరు అంటారు నేనేం దాసుని కాదు, నేను ఫ్రీ బర్డ్, నేను స్వతంత్రుడిని అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఒకసారి ప్రభులు వారు ఏం పలికారో ఒకసారి చూడండి ప్రియులారా. యోహాను సువార్త చూడండి 8వ అధ్యాయము. యేసుక్రీస్తుల వారు ఒక వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు. ఈ ప్రపంచ మానవాళ్ళందరికీ, ఒకరికి కాదు, ఈ ప్రపంచ మానవాళ్ళందరికీ, సర్వ మానవాళికి తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తుల వారు ఒక మాట. ఏమిటి? యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం పిల్లారా. 34వ వచనం నేను చదువుతున్నా చూడండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసుడు, మనుషులకు కాదు. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఫరోకు దాసులు ఉన్నట్టు కాదు. పాపము చేసే ప్రతి వాడు, అది అమెరికా వాడా, ఇండియా వాళ్ళమా, లేదంటే ఇజ్రాయెల్ వారా, అది ఎవరైనా, పేదవాడా, ధనికుడా, జ్ఞాన అజ్ఞాన, అది ఎవరైనా సరే ప్రియులారా, పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసుడైపోతున్నాడు. ప్రతి ఒక్కడు దాసుడైపోతున్నాడు. పాపం చేస్తే పాపానికి దాసులు. మరి పాపం అంటే ఏమిటి అది కూడా తెలియాలి కదా. పాపం అంటే ఏమిటి? పాపం చేసిన వాడు పాపానికి దాసుడు అని చెప్పాడు యేసుక్రీస్తుల వారు. మరి ప్రభువా ఏమిటి పాపం అంటే ఏంటి ప్రభువా అని మనం అడగాలి కదా. మనం అడిగితే ఆయన చెబుతున్న సమాధానం చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా, ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా. పాపమనగా ఏమిటి అని మనం ఆలోచిస్తే 4వ వచనం నేను చదువుతున్నా. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమము ఎవరి ఆజ్ఞ? భర్త ఆజ్ఞనా? భర్త ఆజ్ఞ భార్య పాటించలేదని అది పాపమా? లేదంటే భార్య ఆజ్ఞ భర్త పాటించలేదనా? లేదంటే తల్లిదండ్రుల ఆజ్ఞలు పిల్లలు పాటించలేదనా? ప్రభుత్వ ఆజ్ఞలు పాటించలేదనా? ఎవరి ఆజ్ఞ పాపము? ఎవరి ఆజ్ఞ పాటించకపోతే పాపము? దేవుని ఆజ్ఞను మనం పాటించకపోతే అదే పాపము అని బైబిల్ చెబుతుంది. దేవుడు చెబుతుంది పిల్లారా. ఒక ప్రభుత్వము ఎన్నో రూల్స్ పెడుతుంది మనకు. ఎన్నో రూల్స్ ఉంటాయి అందులో. ఉదాహరణకు ఒక ట్రాఫిక్ రూల్సే ఆలోచించండి. బండి లేదంటే వాహనం ఉన్న వాళ్లకు, నడుపుతున్న వారికి అర్థమవుతుంది పిల్లారా. ఏం చేస్తారు? ట్రాఫిక్ రూల్స్ ఏంది? రెడ్ సిగ్నల్, ఎర్ర లైట్ వెలిగితే నువ్వు ఆగిపోవాలా, వాహనం ఆపాలా. అలా గ్రీన్ లైట్ వెలిగితే అప్పుడు నువ్వు వాహనం నడిపి ముందుకెళ్ళాలి. అలా కాకుండా నేను డ్రైవింగ్లో ఎక్స్పర్టు, నేను పల్టీలు కొట్టించగలను బండిని, నా ఇష్టం వచ్చినట్టు నేను దోలుతాను, రెడ్ లైట్ ఉన్నా నేను పట్టించుకోను, ఎలా తప్పించుకోవాలి నేను చేస్తానని పోయావనుకో, నీ వెనక వెంటనే ట్రాఫిక్ పోలీసు మొయ్యి అనుకుంటే పరుగులు తీసుకుంటూ వస్తాడు. ఎందుకు తెలుసునా? తీసి బొక్కలు వేయటానికి. ఏరా నీ కళ్ళు కనిపించట్లేదా? ఆడ రెడ్ లైట్ ఉంది, ఆగాలని తెలియదా? డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? నీకు వాహనం లైసెన్స్ ఉందా? ఇలా క్వశ్చన్లు వేసి
నీ దగ్గర ఫైన్ లాగేసి అవసరమైతే 4 పీకి ఇంటికి పంపిస్తాడు. ఎందుకు? ఒక ప్రభుత్వం ఆజ్ఞను పాటించకపోతేనే ప్రభుత్వం ఏం చేస్తుందో నీకు తెలుసు. అర్థమవుతుందా ప్రియులారా? ఒక ప్రభుత్వం ఆజ్ఞ ఇచ్చింది, నువ్వు పాటించకపోతే అది నేరము కింద వాళ్ళు చెప్పి నీకు ఫైన్ విధిస్తున్నారు. మరి దేవుని ఆజ్ఞ పాటించకపోతే ఏమవుతుంది పిల్లరా? పాపము. అదే చదువుతుండే దేవుడు. దేవుని ఆజ్ఞ పాటించకపోతే పాపము, అదే పాపము. మనుషుల ఆజ్ఞలు కాదు, దేవుని ఆజ్ఞ పాటించకపోతే పాపము. ఈ పాపమునకు దాసులైన వారు, ఈ పాపము చేస్తున్న ప్రతి ఒక్కడు ఆ పాపానికి దాసులు అని బైబిల్ చదువుతుంది పిల్లారా. ఇప్పుడు చెప్పండి, ఎవరు దాసులు కాకుండా ఉంటున్నారో ఆలోచించండి. మరి దేవుడు ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? అదే మీకు తెలియజేస్తున్నాం. ధర్మశాస్త్రంలో ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఒక్కొక్కటిగా వివరిస్తున్నాము. అయితే ఈ సందర్భంలో ఒక ఆజ్ఞ గురించి మీకు ఆలోచింపజేయాలని ఒకటి తెలియజేస్తా ప్రియులారా. దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఒకరోజు ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చారు. నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి ప్రభువా అంటే, ఆజ్ఞలు ఉన్నాయి కదా, పాటించు. ఏ ఆజ్ఞలు అంటాడు? మొదట నీ తండ్రి అయిన దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవించు, తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని అన్నాడు. ఇవే ఆజ్ఞలు, ఇవి పాటించు చాలా అన్నాడు యేసుక్రీస్తుల వారు. ఇవి పాటిస్తే నువ్వు పరలోకం చేరిపోతావు, నిత్యజీవం పొందుతావు అని యేసుక్రీస్తుల వారు చెప్పారు పిల్లారా. మరి అప్పుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం ఎలా అనేది మీకు వివరిస్తా పిల్లారా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడిచ్చిన ఆజ్ఞ కదా. మరి ప్రేమిస్తున్నారా? మనం ఎలా ప్రేమించుకుంటామో మన పొరుగు వారిని అలా ప్రేమిస్తున్నామా అనేది ఆలోచించండి పిల్లారా. ఈ సమాజం అలా చేస్తుందా ఆలోచించండి. అప్పుడు ఇమీడియట్గా ధర్మశాస్త్రోపదేశకుడు ఏమన్నాడు అంటే, మరి నా పొరుగువాడు ఎవడు ప్రభువా? నా పొరుగువాడు ఎవడు? నా పొరుగువాడిని ప్రేమించమని చెప్పావు, మరి ఎవడు నా పొరుగువాడు అని ఆయన అడిగాడు పిల్లారా. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక విషయం చెప్పాడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి, అంటే దేవుని సన్నిధిలో నుండి దేవుని ఆరాధించడానికి వచ్చి తిరిగి తన ప్రయాణం ఎరుకోకు వెళ్తున్నాడు. ఆ మార్గ మధ్యంలో దొంగల చేత పట్టబడి, ఆ దొంగలు అతని వస్త్రాలను దోచుకున్నారు, అతని దగ్గర డబ్బును తీసుకున్నారు, చివరికి అతన్ని గాయపరిచి వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఆ మార్గములో ఒక యాజకుడు బయలుదేరాడు. అదే మార్గములో ఆ గాయపడినటువంటి వ్యక్తి పడి ఉన్నటువంటి ఆ మార్గంలోనే ఒక యాజకుడు బయలుదేరి వెళ్తున్నాడు. అతన్ని చూశాడు, గాయాలతో పడిపోయి అక్కడ అల్లాడిపోతున్నటువంటి ఆ వ్యక్తిని చూశాడు, కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు యాజకుడు. అలాగే మరొక వ్యక్తి వచ్చాడు, అతడు లేవీయుడు కూడా చూశాడు, అలా వెళ్ళిపోయాడు. ఎవరు వీళ్ళందరూ పిల్లరా? ఎవరు? లేవీయుడు అన్నా యాజకుడు అంటే ఎవరు? ఈరోజు బోధకులే యాజకుడు. ఎవరికి యాజకుడు? దేవునికి. దేవుని సేవ చేస్తున్నామని చెబుతున్నటువంటి వారు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల్లో. ఈరోజు బోధకులు దేవుని మాటలు మేము ప్రకటిస్తున్నామని చెబుతున్న వారి గురించి చెబుతుండు. మరి దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఆ పక్కన పడి ఉన్నటువంటి వాడిని నీకు అర్థం కావటం లేదా? వాడు బాధల్లో పడి ఉన్నది నీకు అర్థం కాలేదా? ఏమి నేర్చుకున్నావు క్రీస్తు నుంచి నువ్వు? అది పట్టదు. ఒక వ్యక్తిని ఇక్కడ అడిగారు ఇంటర్వ్యూలో, ఒక విలేకరు అడిగాడు, ఇక్కడ పేద ప్రజలందరి దగ్గర నువ్వు దశమ భాగాలు, కానుకలు అన్నీ తీసుకున్నావు, లగ్జరీగా బ్రతుకుతున్నావు, నీ కారు చాలా విలువైనది, నీ ఇల్లు చాలా విలువైనది, ఫ్లైట్లో తిరుగుతున్నావు అంటే అప్పుడు విలేకరి అడుగుతాడు, నీకేమాత్రం కొంచెం కూడా నేను పాపం చేస్తున్నామని అనిపించట్లేదా? ఆ పేద ప్రజల దగ్గర ధనమును దోచుకొని నువ్వు విలాసవంతమైన జీవితం జీవిస్తున్నావే, నేను ఎందుకు ఈ తప్పు చేస్తున్నాను అని అనిపించటం లేదంటే, అబ్బే నాకేం అనిపించట్లేదు, ఎందుకు ఇది దేవుని ధర్మశాస్త్రము, వాళ్ళు ఇవ్వాలని నేను తినాలా అన్న విధంగా మాట్లాడాడు పిల్లారా. అలాంటి వాళ్ళే ఈరోజు సమాజంలో ఉన్నారు. అలాంటి వారే ఒకనాడు ఇశ్రాయేలు జనాంగంలో యాజకులు ఉన్నారు. పక్కన గాయాలతో మగ్గిపోతుంటే, దొంగల చేత కొట్టబడి బాధపడిపోతుంటే ఆదుకోవాల్సినటువంటి ఆ వ్యక్తిని పట్టించుకోకుండా బోధకుడు వెళ్ళిపోయాడు. మరి లేవి మందిర పరిచర్య చేసేవారు పిల్లారా, పరిచర్య చేసేవారే. వారు కూడా, అంటే వీళ్ళందరూ దేవుని నమ్మిన వారే, పేరుకు దేవుని నమ్మిన వారే, కానీ ఒక్కరు కూడా పట్టించుకోకుండా ఆ దారిని అలానే వెళ్ళిపోయారు పిల్లారా. అయితే అదే దారిలో ఒక సమరయుడు, దేవుణ్ణి వెరుగనటువంటి వాడు, సమరయుడు అని క్లియర్గా యేసుక్రీస్తు వారు చెప్పారు. ఒకసారి చూడండి ఆ మాట. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించుకోవాలి. క్రైస్తవ్యం ఎటు వెళ్తుందనే సంగతి ప్రతి బోధ కూడా ఆలోచించాలి. మనం చేసే పనులేమో చాలా ఘోరం, కానీ క్రీస్తును నమ్మండి అని మనం బజార్ లేకపోతే ఎవరు నమ్ముతారు? నీ ప్రవర్తనే సరిగా లేదు. ముందు మన ప్రవర్తనే సరిగా లేదు, అది సరి చేసుకోవాలా?
సరి చేసుకోకుండా నేను చెప్పేస్తానంటే కుదరదు. యాజకుడు వెళ్ళిపోయాడు, ఏది బోధకుడే. లేవీయుడు వెళ్ళిపోయాడు, మేము దేవుని పరిచర్య చేస్తున్నామనే వాళ్ళే. చివరికి ఒక సమరయుడు వచ్చాడు పిల్లారా, దేవుని గురించి తెలియనటువంటి వ్యక్తి పిల్లారా. వచ్చి అతను ఏం చేశాడో తెలుసా? లూకా సువార్త 10వ అధ్యాయం పిల్లారా 30వ వచనం నుంచి. అందుకు యేసు ఇట్లాను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయేరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను, పట్టించుకోలేదు. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను, అతనికి పట్టలేదు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకూలవానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో యాజకుడు, లేవి, అలాగే సమరయుడు, ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. దొంగల చేతిలో దెబ్బలు తిన్నటువంటి ఆ వ్యక్తి మీద కరుణ చూపినటువంటి ఒక సమరయుడు దేవుని నమ్మలేదు. అప్పటికి తెలియదు దేవుని గురించి తెలియకపోయినా తన హృదయంలో ఒక వ్యక్తి బాధపడటం సహించలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. అందుకే ఆ వ్యక్తికి అవసరమైనవన్నీ తీర్చాడు పిల్లరా. గాయాలు కట్టాడు, పూటకూలవాని ఇంట్లో పెట్టాడు, అక్కడ వారికి కావాల్సిన ఖర్చంతా తానే భరించాడు పిల్లరా. మరి పొరుగువాడెవడు? సమరయుడే. ఆ వ్యక్తికి పొరుగువాడు సమరయుడే పిల్లరా. దేవుని నమ్మినాము అని చెప్పుకుంటున్నట్టు యాజకుడు కాదు, బోధకుడు కాదు. ఈరోజు అలా ఉన్నారా పిల్లరా? ఒక సమరయులాగా. అందుకే మంచి సమరయుడు అని చెబుతుంటారు. మంచి సమరయుడు దేవుని నమ్మకపోయినా దేవుని ప్రేమ చూపినవాడు. మీరు పరలోకం వెళ్ళినప్పుడు మీరు ఆలోచించనంత విధంగా మీరే ఆశ్చర్యపోతారు కొంతమందిని మీరు చూసినప్పుడు పిల్లారా. మనం అనుకుంటాం బాహ్యంగా, అబ్బో ఈ రోజు చర్చికి వెళ్తారు, వీళ్ళు కంపల్సరీగా పరలోకం వెళ్తారు, వీరు అసలు చర్చికి రారు, వీరు నరకమే అని మన వాళ్ళు బోధిస్తుంటారు. ప్రియులారా, ప్రతి ఒక్కరి హృదయాంతరంగాలు దేవునికి తెలుసు. ఇక్కడ బయట పెట్టాడు దేవుడు. ఒక సమరయుడు దేవుని ఎరగనటువంటి వాడే ఒక మేలు చేశాడు ప్రియులారా, ఒక మంచి మేలు చేశాడు. మరి దేవుని నమ్మినామని చెప్పుకున్నటువంటి ఆ జనాంగము ఏమి చేయలేదు, పక్కగా వెళ్ళిపోయారు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా. మరి ఎవరు ప్రేమిస్తున్నారు? మనల్ని ప్రేమించుకున్నట్టుగా మన సహోదరులను ఎవరు ప్రేమిస్తున్నారు? ఆలోచించండి ప్రియులారా. మనము మన సహోదరులను ప్రేమిస్తే, లేదంటే మన పొరుగువాన్ని ప్రేమిస్తే, మన పొరుగువానిది ఏది ఆశించము, మన పొరుగువానికి ఉన్నది ఏది ఆశించము. నీకు కారు లేదు గనక పొరుగువానికి కారు ఉంది గనక ఆ పొరుగువానికి కారు ఉందని అసూయపడిపోతావా? లేదంటే ఆ పొరుగువాని కారు దోచేయాలని చూస్తావా? దొంగిలించాలని చూస్తావా? ఒకవేళ దొంగిలించకుండా కుదరకపోతే చంపేసి తీసుకుంటావా? నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు. నీకు భార్యనిచ్చాడు కదా, నీ పొరుగువాని భార్యను ఎందుకు ఆశిస్తున్నావు? నీకు భర్తనిచ్చాడు కదా, నీ పొరుగువాని భర్తను ఎందుకు ఆశిస్తున్నావు? ప్రియులరా, మన పొరుగువారిని మనం ప్రేమిస్తే మన పొరుగువానికి హాని చేయం. ఎవరిని మన పొరుగువారికి ఏమీ హాని చేయం ప్రియులరా. మన పొరుగువారిని ప్రేమిస్తాం, వారి ఆపదలు ఉంటే ఆదుకుంటాం ప్రియులరా. ఈ సమరయుడు చూడండి ఎంత గొప్ప మేలు చేశాడో చూడండి. ఈరోజు మేలు చేయడం పక్కన పెట్టేసి సమాజంలో పిల్లలు నేను మాట్లాడేది ప్రతి సమాజంలో ఈ సర్వమానవాళిలో జరుగుతున్నటువంటి కార్యాలు నేను మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరు నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, నాకు క్రీస్తు రక్తం అవసరమే లేదు అని విర్రవీగుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకు అవసరమో అందుకే ఈ పాఠం చదువుతున్నాం. సర్వమానవాళికి క్రీస్తు ఎందుకు అవసరమో ఈ మాటలు తెలియజేస్తున్నాం పిల్లరా. పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు చెడు ఆలోచనలే, చెడు తలంపులే. ఎవరిని ముంచాలా, ఎవరి కొంప ముంచాలా, ఇదే ఆలోచన. ఎవరిని దోచుకోవాలా, ఇవే ఆలోచనలు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. మన మనస్సాక్షి చెబుతుంది, మనం ఏం సపరేట్గా చెప్పాల్సిన పడలేదు. నాతో సహా ప్రతి ఒక్కరితో పిల్లరా, ప్రతి ఒక్కరము పిల్లరా పాపం
అనే దాసత్వంలో మగ్గిపోతున్న వారమే. ప్రతి ఒక్కరము ఏ తేడా లేదు. పేదవారు మాత్రమే పాపం చేస్తారని లేదు, ధనికులు మాత్రమే పాపం చేస్తారని లేదు. ప్రతి ఒక్కరూ, ఈ 6 నేల మీద పుట్టకొస్తున్న ప్రతి మనిషి పాపం అనే దాసత్వంలో మగ్గిపోతూనే ఉన్నారు పిల్లారా. మన పొరుగు వారిని మనం ప్రేమించకపోతే అక్కడనే దేవుని ఆజ్ఞను మనము మీరుతున్నామనే సంగతి అర్థం చేసుకోండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. నీ పొరుగువాని నువ్వు ప్రేమించకపోవడమే పాపము. నీ పొరుగువాన్ని ప్రేమించకుండా నీ పొరుగువాని భార్యను ఆశించడం పాపం. నీ పొరుగువాని భర్తను ఆశించడం పాపం. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటారు. ప్రేమించుకొని చట్టాపట్టాలు వేసుకొని తిరిగి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని కొంతకాలానికి పిల్లలు కంటారు. పిల్లలు కన్న తర్వాత అమ్మాయిలో మరొక ఆలోచన పుట్టుకొస్తుంది. మరొక వ్యక్తిని కావాలని కోరుకుంటుంది. మరొక వ్యక్తిని కావాలని కోరుకుని అడ్డొస్తే తన కన్న పిల్లలను కూడా చంపేసి ఇంకొక వ్యక్తితో లేచి వెళ్ళిపోతుంది. ఈరోజు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న సంఘటనలు పిల్లరా, నేనేమి కొత్తగా రాసుకొని చెప్పాల్సిన పని లేదు. మీరే టీవీ న్యూస్ చూస్తుంటే చాలు, రోజుకొక న్యూస్ భయంగా అయిపోయింది అనుకుంటే చాలు, ఇంకో కొత్త న్యూస్ ఇలాంటివే. భర్త మోసం చేయడము, భార్య మోసం చేయడము, పిల్లలు మోసం చేయడము, ఇవే కదా ఎక్కడ చూసినా. ఇవే ప్రియులారా. ఎవరు పాపం చేయకుండా ఉంటున్నారో ఒక్కరిని చూపించండి ప్రియులారా. కనపడడు. నువ్వు జల్లెడ బట్టి వెతికినా ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా పాపం చేయని వాడు కనపడడు పిల్లరా, కనపడడు. ప్రతి ఒక్కరిని పాపము చేస్తున్న వారమే. ప్రతి ఒక్కరిమి ప్రియులారా, ప్రతి ఒక్కరిమి. ఈ మధ్య ఒక న్యూస్ విని చాలా బాధ అనిపించింది ప్రియులారా. అది చదవటానికైనా అది వినటానికైనా అసలు చాలా బాధకరంగా అనిపిస్తుంది. అది తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది ప్రియులారా. ఒక వ్యక్తి తన కన్న తల్లిని చెరిపాడంట. ఒకడు తన కన్న తల్లిని చెరిపాడంటే ఎంత నీచంగా ఈ సమాజం దిగజారిపోతుందో ఇవే ఆ ఉదాహరణలు పిల్లారా. ఇవే ఉదాహరణలు. చిన్ననాటి నుంచి నువ్వు దేవుని జ్ఞానాన్ని నేర్పకపోతే, నేను ఈ జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని నేర్పుతానని పోతే చివరికి పరిస్థితి ఏందో తెలిసినా, తండ్రిని తల్లిని చంపే పిల్లలు పుట్టుకొస్తున్నారు. చివరికి కన్న తల్లిని కూడా చెరిపే సమాజాన్ని మనం చూస్తున్నాం పిల్లారా. అది ఈ రోజు కొత్తగా జరుగుతున్నది కాదు. ప్రారంభంలో నుంచి ఇప్పటి వరకు ఇలాంటి కార్యాలే, నీచమైన కార్యాలు, దౌర్భాగ్యమైన కార్యాలు మనుషుల మధ్య జరుగుతున్నాయి. ఒకనాడు కొరింథీయులకు రాస్తూ పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి, మేము క్రీస్తును నమ్మామని చెప్పుకుంటున్నటువంటి వారిని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడో తెలిసినా ఒకసారి చూడండి, ఆశ్చర్యపడిపోతారు. ఈరోజు సమాజంలో జరుగుతున్నాయి మనకు బాధనే, కానీ ఈ రోజే కాదు పిల్లారా, ప్రారంభం నుంచి మనుషులు ఇలానే ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పిల్లారా, 5వ అధ్యాయము మొదటి వచనం ప్రియులారా, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. పౌలు గారు విన్నారు, సంఘంలో ఇలాంటి మనుషులు ఉన్నారనే సంగతి, జారత్వం చేసేటువంటి మనుషులు ఉన్నారనే సంగతి పౌలు గారికి చేరింది. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అన్ని జనులోనయను జరగదు కదా. ఏమనరా కొరింథీయులారా, ఇంత మూర్ఖులుగా మారిపోయారేమిట్రా అని పౌలు గారు చెబుతున్నాడు ప్రియులారా. తండ్రి భార్యను ఉంచుకుంటున్నావు అంటే తల్లితో సమానమైనటువంటి ఒక స్త్రీతో నువ్వు శయనించడం ఏమన్నా సమంజసమా? నీకు బుద్ధి బుర్ర పనిచేస్తుందా అని పౌలు గారు అడుగుతుండ్రు పిల్లరా. నిజంగా ఎంత ఘోరంగా ఈ సమాజం చెడిపోతుందో చూడండి పిల్లరా. ఎంత ఘోరంగా ఊహించుకోవటానికే నిజంగా అసహ్యంగా అనిపిస్తుంటుంది కొన్ని విషయాలు. చాలా ఘోరం. నాది చిన్నదేనండి దొంగతనము, నాది చిన్నదేనండి ఏదో ఒకసారి కొట్టాను, ఏదో చిన్నదేనండి ఒకసారి చంపాను, అందుకేనేనా అని మనుషులు చెప్పుకోవచ్చు ప్రియులారా. నీ సహోదరుని ప్రేమిస్తే, నీ పొరుగువాన్ని ప్రేమిస్తే, నీ పొరుగు అనేది ఏది నువ్వు ఆశించవు. నీకున్న దాంతో నువ్వు సంతృప్తి కలిగి దేవుణ్ణి మహిమపరుస్తావు, దేవుణ్ణి సంతోషపరుస్తావు. అంతే తప్ప నాకు అది లేదు, పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకు లేదు అని ఏడవకూడదు. ఆ ఏడుపులో నుంచే దురాశలు, ఆ దురాశల నుంచే పాపానికి దారి తీస్తున్నాయి. ఈరోజు చైన్ స్నాచర్స్ ఏం చేస్తున్నారు? చదువుకున్న వాళ్ళే, టెక్లు చదివారే, కానీ పోతున్నటువంటి ఆడవారి మెడలో నుంచి గొలుసు లాగేస్తున్నారు పిల్లరా. అవసరమైతే కుతిక కోసేసి లాగేసుకుని పోతున్నారు. ఏం దొంగతనం చేయకుండా చదువుకున్నాం కదా, పోయి జాబ్ చేసుకొని బతకచ్చు కదా? లేదు. ఫ్రీగా ఏ పని చేయకూడదు, ఒళ్ళు ఏమాత్రము కష్టపడకూడదు. ఫ్రీగా ధనము కావాలా, ఎంజాయ్ చేయాలా, జల్సాలు చేయాలా,
అదే కదా వ్యభిచారం పుట్టకొచ్చిందటనే. శరీరాన్ని నమ్ముకొని డబ్బులు సంపాదించేవారు, దొంగతనం చేసి సంపాదించేవారు, నరహత్యలు చేసి సంపాదించేవారు. ఏంటి సంపాదన ఇలా కూడా చేయాలనా? నీ ఒళ్ళు వంచి కష్టపడి సంపాదించుకొని తినలేవా? తినలేడు. మనిషి పాపములో కూరుకుపోయాడు. ఎందుకు ఈ మాటలని చదువుతున్నానంటే ప్రియులారా, ఒక్కడు కాదు, నేను జ్ఞాని, ప్రపంచంలో నేను జ్ఞానిని అని నువ్వు చెప్పుకోవచ్చు. నువ్వు జ్ఞానివైనా పాపానికి దాసుడవు. నువ్వు పాపానికి దాసుడవు. అది ఎవరైనా, ఏ భేదం లేదు పిల్లరా. పేదవాడని లేదు, ధనికుడని లేదు, ప్రతి ఒక్కడు పాపానికి దాసుడు పిల్లరా. ఈరోజు సమాజాన్ని చూస్తుంటే మీకు అర్థం కావాలి, ప్రతి ఒక్కరు పాపంలో మగ్గిపోతున్నారనే సంగతి మీకు అర్థం కావాలి. ఈ మధ్య సువార్త ప్రకటించడానికి వెళ్తే మన వాళ్ళు, మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. ఎవరో తెలిసినా మన క్రైస్తవులే, పేరుకు క్రైస్తవులు. ఒకనాడు విషయం చెప్పాడు కదా యేసుక్రీస్తుల వారు. యాజకుడు ఆ దెబ్బలతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని చూసి కూడా అలా వెళ్ళిపోయాడే. అలాంటి జనాంగమే వీళ్ళు కూడా. మేము పరిచర్యము, పెద్దలము సంఘంలో. దేనికి? ఎవరికి పెద్దలు? పెద్దలు అంటే పరిచర్య చేయడం నేర్చుకో ముందు. యేసుక్రీస్తుల వారే పరిచారం చేశాడు, పరిచారం చేయించుకోలేదు. మరి నువ్వు మాత్రం నేను పెద్ద. దేనికి పెద్ద? ఎవ్వరు రాకూడదు మా ఏరియా, ఇది మా ఏరియా. కుక్కలు అలానే పోట్లాడుకుంటాయి పిల్లరా. ఇది మా ఏరియా, నువ్వు రాకూడదు. కొత్త కుక్క వచ్చిందంటే బౌ అని మొరుగుతుంటది. అలానే ఈరోజు బోధకులు పిల్లారా, చాలా బాధ అనిపిస్తుంటుంది అది తెలుసుకున్నప్పుడు. క్రీస్తును ప్రకటించవలసిన అవసరత చాలా ఉంది. ప్రపంచ మానవాళంతా పాపంలో మగ్గిపోతున్నప్పుడు వారికి విమోచించాలని దేవుడు ప్రయాసపడి ఎందరినో భక్తులను పుట్టించి వారి ద్వారా వాక్యం వినిపిస్తుంటే అది వద్దు, మాకు చెప్పొద్దు అని చెప్పడానికి నీవెవరు? ఏ ఒక్కరికి అధికారం లేదు నువ్వు చెప్పొద్దని. అన్యుడైనా సరే, అలాగే క్రీస్తుని నమ్మిన వాడైనా సరే. ఒకవేళ నీకు పర్మిషన్ కావాలంటే యేసు క్రీస్తుల వాళ్ళ రాకడ వరకు వెయిట్ చేయి, అప్పుడు నీకు చెబుతాడు పర్మిషన్ ఎలా ఇవ్వాలో. ఇలారా, చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ తలుచుకున్నప్పుడు. మనమేమి ఎవరినేమి దోచుకోవటానికి రాలేదే. దేవుని మాటలు చెప్పి వారి హృదయాలను దేవుని వైపు తిప్పాలని మనం ప్రయాసపడుతున్నామే తప్ప, మా జోబులు నింపండి, మా బ్యాగులు నింపండి, మేము కూడా అంతస్తులు కడతాము అని మేము చేయట్లేదు కదా పిల్లరా. సంఘం పెడతాము, ఇక్కడ సంఘం కడతామని మేము అనటం లేదు. ప్రియులరా, దేవుని జ్ఞానాన్ని ఉచితంగా మీకు ప్రకటించాలనే ప్రయాసపడుతున్నాం. ఎందుకంటే దేవుడు నేర్పినదే మాకు. బైబిల్లో రాయబడిన మాటలు అవే. దానికి మించి ఏది చేసినా అది దొంగ. ఈరోజు ప్రేమ చూపించాల్సినటువంటి క్రైస్తవులే దోచుకుంటున్నారు. అన్య జనుల మధ్య దేవుని నామానికి అవమానం తెప్పిస్తున్నారంటే ఎవరిలో పాపము లేకుండా నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నారో ఆలోచించండి. ప్రపంచ మానవాళి అంత ప్రియులారా పాపంలోనే మగ్గిపోతున్నారు. ప్రతి ఒక్కరూ, ఏ భేదం లేదు. అందుకే దేవుడు ఏం చెప్పాడో తెలిసిన ఒక వండర్ఫుల్ మాట, ఎవరైనా అంగీకరించాల్సిందే. నేను అంగీకరించను అంటే కుదరదు. ఒకరోజు క్రీస్తు చెబుతాడు. అందుకే దేవుడు చెప్పాడు, మన హృదయాలు ఎరిగినటువంటి దేవుడు మన గురించి ఆయన చెబుతున్న మాటలు ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12, 23 ఒకసారి చూడండి ప్రియులారా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఏం ప్రభువా, జ్ఞానులు నీతిమంతులు కాదా? కాదు. పేదలు నీతిమంతులు కాదా? కాదు. ధనికులు నీతిమంతులు కాదా? కాదు. నాయకులు కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడు ఎవ్వడును లేడు. దేవుని వెదకువాడు ఎవ్వడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరే. అందరూ త్రోవ తప్పారా? అందరూ తప్పారు. అందుకే 23వ వచనం అంటుండు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అన్నట్టుండు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి. ప్రియులారా, నీ ఎదుటనున్న నీ పొరుగువాన్ని ప్రేమించలేనటువంటి నీవు అక్కడే దేవుని ఆజ్ఞను అతిక్రమించావు, పాపం చేశావు. నేను పాపం చెయ్యలేదు అని అంటే బైబిల్ ఒప్పుకోదు, దేవుని చట్టం ఒప్పుకోదు. మనుషుల చట్టాలను కప్పేసి నేను నీతిమంతుడును, నేను గొప్పవాడినని సమాజంలో తిరగవచ్చు. 10 నరహత్యలు చేసి, వ్యభిచారం చేసి, దొంగతనం చేసి నేను నీతిమంతుడును, నన్నెవరు చూడలేదు అని నువ్వు విర్రవీగవచ్చు సమాజంలో. దేవుని చట్టం అంటూ ఒకటి ఉంది, అదే ది బైబుల్, హోలీ బైబుల్. దేవుని చట్టము నిన్ను విడిచిపెట్టదు, ఏ ఒక్కడిని విడిచిపెట్టదు. దేవుని చట్టం ముందు ప్రతి ఒక్కడు దోషి.
ప్రతి ఒక్కడు దోషే ప్రియులారా. అదే బైబిల్ చెబుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎందుకంటే దేవుని చట్టం అప్లై చేసి చూశాడు, ఒక్కడు కూడా సరైన వాడు కనపడటం లేదు దేవునికి. అందరూ పాపం చేశారా? అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేశారు. నేను చెయ్యలేదు అని అంటే ఒకరోజు గజ 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 వణుకుతూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. వణుకుతూ, మామూలు కూడా కాదు. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, నేను తప్పించుకున్నాను, కోర్టులు నన్ను ఏం చేయలేదు, పోలీసులు నన్ను పట్టించుకోలేకపోయారు, నా తల్లిదండ్రులు నన్ను చూడలేదు, నా భర్త నన్ను చూడలేదు, నా భార్య నన్ను చూడలేదని నువ్వు కళ్ళు మూసుకొని పాలు దాగిన పిల్లిలాగా వ్యవహరించవచ్చు. కాని దేవుని చట్టం అంటూ ఒకటి ఉంది. నువ్వు సముద్రం అడుగు భాగంలో పాపము చేసినా పట్టుకుంటాడు, నువ్వు ఎక్కడ దాగినా పట్టుకుంటది దేవుని చట్టం ప్రియులారా. ఆ దేవుని చట్టము మన హృదయంలో ఉంటే దేవునికి భయపడతాము, పాపము చేయకుండా నిలబడతాం ప్రియులారా. అందుకే ఈ చట్టాన్ని మీకు నేర్పుతున్నాం. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ శరీర సంబంధమైన విడుదల అనుగ్రహిస్తే వాళ్ళు ఏమాత్రం ఉపయోగించుకోలేదు పిల్లారా, తిరుగుబాటు చేశారు. అందుకే మొట్టమొదటిగా దానికి నాంది ఏందో దేవునికి తెలుసు. ఈ హృదయంలో, మనిషి హృదయంలో పాపాలు, ఈ పాపాన్ని తీసివేయాలనుకున్నాడు, దీన్నే తీసివేయాలనుకున్నాడు, దీని నుంచే మనిషిని విమోచించాలనుకున్నాడు. అది ఇశ్రాయేలు జనాంగం ఒక్కటే కాదు, ఈ ప్రపంచ మానవాళ్ళందరికీ విమోచన ఇవ్వాలి అనుకున్నాడు ప్రియులారా. స్వాతంత్రం ఇవ్వాలి, ఈ పాపము నుండి విముక్తి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అనుకున్నాడు దేవుడు. ఎంత ప్రేమమయుడు ఆలోచించండి. నిజంగా మనకు మనముగా విమోచించగలమా? మనకు మనముగా ఈ పాపం నుండి విమోచించుకోగలమా? చేయలేం ప్రియులారా. ఎందుకంటే ప్రతి ఒక్కరము పాపములు చేస్తున్న వారమే, ప్రతి ఒక్కరము పాపములు చేస్తున్న వారమే. ఒకసారి ఒక మాట చూడండి, మనల్ని మనము విడిపించుకోలేమా? చూడండి ఒకసారి దేవుడు ఏం చెబుతున్నాడో. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనము, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. ఎవడును ఏ విధము చేతనైనా సరే, నేను ధనవంతుడు గనక నేను ధనం పెట్టేస్తాను, విమోచిస్తానంటే కుదరదు, విమోచించలేవు. ఈ కోర్టుల సమస్యల్లో నుంచి నువ్వు విమోచించవచ్చువేమో, కానీ పాపం నుంచి ఏ సహోదరుడు విమోచించలేడు. ఎందుకు? అందరము పాపం చేసిన వారమే, ప్రతి ఒక్కరము దేవుని దృష్టిలో పాపం చేసిన వారమే ప్రియులారా. అందుకే మన సహోదరులను మనము విమోచించలేము. మరి ఎలా ప్రభువా? ఎవరు విమోచించకపోతే ఈ మానవాళి బ్రతుకులు ఏం కావాలి, ఏమైపోతాయి వీరి జీవితాలు అని అంటే, పరలోకపు కన్న తండ్రి ఆయన ఆలోచించాడు ప్రియులారా. ఈ రోజు లేదంటే నిన్న మొన్న కాదు, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని విమోచించాలని సంకల్పించాడు ప్రేమ చేత. నా పిల్లలు తప్పు చేస్తారు అనే సంగతి తండ్రికి తెలుసు, దేవునికి తెలుసు. తప్పు చేసిన తన పిల్లలని మరలా ఎలా తన దగ్గరికి చేర్చుకోవాలి, ఎలా వారిని బ్రతికించుకోవాలి అనే ప్రణాళిక కూడా ఆయన దాచాడు పిల్లరా. ఆ ప్రణాళికనే యేసుక్రీస్తుల వారి ద్వారా అమలుపరిచాడు. యేసుక్రీస్తుల వారు తన ప్రియ కుమారుని ఈ భూమి మీదకి పంపించి ఈ మానవాళందరినీ విమోచించాలనుకున్నాడు. యేసుక్రీస్తుల వారే ఎందుకు, వేరొకరు విమోచించవచ్చు అది కదా. ఎంతో మంది భక్తులు వచ్చారు కదా, వారు విమోచించవచ్చు కదా. ఈ భూ సంబంధమైనటువంటివి లేదంటే శరీర సంబంధమైన బానిసత్వంలో నుంచి మోషే గారు విడిపించారు, బాగానే ఉంది. కానీ మోషే గారు కూడా తప్పు చేశారు, మోషే గారు కూడా పాపం చేశారు, భక్తులు పాపం చేశారు. ప్రియులారా, ఈ ప్రపంచ మానవాళ్ళందరూ పాపం చేసిన వారే. అందుకే దేవుడు ఏ పాపము చేయనటువంటి పరిశుద్ధుణ్ణి, నీతిమంతుడిని, తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి పంపాడు. ఎందుకు? ఈ మానవాళ్ళందరినీ విమోచించాలని, తమ పాపమనే బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి మానవాళ్ళందరినీ పాప విముక్తులు చేయాలని, రక్షించాలని, మనందరి కోసమే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు పిల్లారా, మనల్ని విడిపించాలని. ఇది మామూలుది కాదు ఈ స్వాతంత్రం పిల్లారా, చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది, చాలా గొప్ప రక్షణ. కానీ మానవాళికి అర్థం కావటం లేదు. ఇంత గొప్ప దేవుని రక్షణ మనకు అనుగ్రహిస్తే ఈ రక్షణ భాగ్యాన్ని కూడా తృణీకరిస్తుండ్రలా. అలాగే ఉచితంగా బియ్యమి ఎవరైనా తృణీకరిస్తారా? ఇవ్వు. ఒకవేళ మేము తినకపోయినా మా ఇంట్లో కోళ్ళు ఉన్నాయి, వాటికైనా వేసుకుంటాం. ఫ్రీగా ఇస్తున్నావు కదా, ఎందుకు వద్దనుకోవాలి, ఇచ్చేసేయి అని అంటారు మనుషులు. మరి దేవుడు ఎంతో ఉన్నతమైనది, గొప్ప రక్షణ నీకు ఇస్తే, యేసుక్రీస్తుల వారి ద్వారా నీకు ఇస్తే, ఆ యేసుక్రీస్తుల వారిని అలా తృణీకరిస్తున్నావు, అలా సింపుల్గా నాకు వద్దంటున్నావు, మతబోధ అంటున్నావు. ప్రియులారా, ఈ భూమి మీద నీతిగా బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదే ది వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుల వారు.
ఆయన ఒక్కరే నీతిగా పరిశుద్ధుడిగా బ్రతికాడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ఆ రోజు యూదుల్నే సవాలు చేసినటువంటి మహనీయుడు యేసుక్రీస్తుల వారు. పిల్లరా, సవాలు చేసినటువంటి వాడు. మనం చెయ్యగలమా? మనం చెప్పగలమా? నేను పాపం చేయలేదని సవాలు చేసి చెప్పగలమా? ఒక్కడు చెప్పలేడు పిల్లరా. అందుకే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి ద్వారానే మనకు విమోచన ఇవ్వాలనుకున్నాడు, రక్షణ ఇవ్వాలనుకున్నాడు పిల్లరా. అందుకే మనము ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాం. అందుకే యేసుక్రీస్తుల వారు ఏమన్నారో తెలిసిన, భూమి మీదకి వచ్చి నా దగ్గరికి రండి స్వస్థపరుస్తాను. ఈరోజు బోధకులు చేస్తున్నట్టుగా నా దగ్గరికి రండి స్వస్థపరుస్తాను, మీ వ్యాధులు తీసేస్తాను, లేదంటే మీ అవసరాలు తీరుస్తాను. తీర్చినా కానీ ఇంకా నా అవసరాలు ఇవి ఉన్నాయి ప్రభువా, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు కదా అని అన్నాడా? ఆయన ఏమన్నాడో తెలిసిన, ఉన్నతమైనది ప్రియులారా. మార్కు సువార్త ఒకసారి చూడండి. ఎవ్వరు అనుగ్రహించలేనిది, ఎవ్వరు చేయలేనిది యేసుక్రీస్తుల వారు మాత్రమే చేయగలిగింది. ఒకసారి చూడండి మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. యేసుక్రీస్తుల వారు స్వయాన పలుకుతున్నారు. ఏమని? రోగములు తీసేయమని ఆ మనుషులు వస్తే యేసుక్రీస్తుల వారు నీ పాపములు క్షమించబడిను అని ఆయన పలికారు. నువ్వెవరి పాపములు క్షమించడానికనే ఆయన మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు ఏమని? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని తెలుసుకోండి. మనుష్య కుమారునికి అధికారం ఉంది మీ పాపములు క్షమించడానికి. ఎందుకు అధికారము? మనలాగా యేసుక్రీస్తు వారు పాపం అనే దాసత్వంలో మగ్గిపోలేదు. పాపాన్ని జయించినటువంటి జయశాలి యేసుక్రీస్తుల వారు. అందుకే ఆయనకు మనుషులను పాపాలను క్షమించే అధికారం ఉంది. పాపము చెయ్యలేదు గనక మనం పాపం చేస్తే ఏరో వాళ్ళ పాపాలను ఎలా క్షమించగలము? మనమే దాసత్వంలో ఉంటే ఎదుటి వారిని దాసత్వంలో నుంచి ఎలా విడిపించలేము. యేసుక్రీస్తుల వారు దేనికి దాసులు కాడు కనుకనే పాపం అనే దాసత్వంలో మగ్గిపోతుంటాం ఈ ప్రపంచ మానవాళిని విడిపించటానికి విడిపించాడు. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ భాగ్యం ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో మాటలతో వర్ణించలేనిది. అందుకే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా ప్రియులారా మొట్టమొదటగా ఒక సాంగ్ను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. December 31 నైట్న ఈ సంవత్సరం, అంటే 2027 సంవత్సరంలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక కొత్త సాంగ్. దేని గురించి? దేవుని ప్రేమ గురించి. ఆయన అద్భుతమైన ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనుషులందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఒక పాట రాశాము. ఎందుకు? ఆయన ప్రేమ చాలా ఉన్నతమైనది. అది రుచి చూసిన వారికే తెలుస్తుంది. ఒక మామిడి పండు చాలా బాగుంది అని అంటాం మనము. ఎందుకు? రుచి చూశావు గనుక. అలాగే దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది అని నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలిసిన, ఆయన ప్రేమను నువ్వు రుచి చూసినప్పుడే. నువ్వు రుచి చూడకుండా ఎప్పుడు నాకు అది కావాలి ఇది కావాలంటే నీకు దేవుని ప్రేమ అర్థం కాదు, నీ జన్మలో అర్థం కాదు. అందుకే మా సంఘము ఇక్కడికి ఎవ్వరు రాకూడదంటావు. దేవుని ప్రేమ అర్థమైందనుకో, ఒక్కరినైనా రక్షించాలి, ఒక ఆత్మనైనా రక్షించాలి, వెదకి రక్షించాలి, దేవుని దగ్గరికి నడిపించాలి. వీరు నాశనానికి పోకూడదు, క్రీస్తు ప్రాణం పెట్టాడు మన కొరకు అని పరుగులు తీస్తారు ప్రతి ఒక్కరు. ప్రియులారా, నా సంఘము నా డినామినేషన్ అని అడ్డుగోడలు కట్టుకోరు. క్రైస్తవులు మనం అందరం ఒకటే కదా, అందరము సహోదరులము కదా. మరి ఎందుకు అడ్డుగోడలు? ప్రియులారా, అలా ఉండకూడదు ప్రియులారా. అది దేవుని ప్రేమ కాదు. తెలుసుకోవాలి. తెలియకపోతే తెలుసుకోవాలి. బైబిల్ చదవాలి కదా. బైబిల్ చదివితే అర్థమవుతుంది. బైబిల్ చదవకుండా అయ్యగారు అమ్మగారు చెప్పిన మాటలు విన్నారనుకో, కథలు అర్థమవుతాయి మీకు. కథలే మీకు అర్థమైతే ఆ కథలే నిజమనుకొని భ్రమలో బతుకుతారు. అలా కాదు కదా. బైబిల్ చదవాలా, నేర్చుకోవాలా. నేర్చుకోండి పిల్లారా. యేసుక్రీస్తుల వారే ఎందుకు? ఆయనే మనకు విమోచకుడు. ఎందుకనంటే పాపం చేయనటువంటి ఏకైక వ్యక్తి ఆయనే పిల్లారా. అందుకే ఆయన ద్వారానే మనల్ని విమోచించాలనుకున్నాడు ఈ దేవుడు. పిల్లారా, జగత్తు పునాది వేయబడకమునిపే సంకల్పించి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తును ఆయన భూమి మీదకి పంపించి ఆయన శిలువ మరణం ద్వారా ప్రతి ఒక్కరిని విమోచించాడు. ఒకసారి చూడండి ఆ మాటలు ప్రియులారా. ప్రకటన గ్రంథం ప్రియులారా 5వ అధ్యాయము 10వ వచనము. నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు నీవే, మనుషులు కాదు. యేసుక్రీస్తుల వారి గురించి చెబుతున్న మాటలు, పరలోకంలో ఉన్న దూతలు చెబుతున్న మాటలు. నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీకే అర్హత ఉంది, నీవే ఎలిజిబుల్.
ఎందుకు? నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు నువ్వు మనుషులను కొన్నావు ప్రభువా. ప్రతి ప్రజలోను, ప్రతి భాష మాట్లాడు వారిలోను ఎవరినైనా నీవే కొన్నావు ప్రభువా, నీవే ఎలిజిబుల్, నీవే యోగ్యుడవు అని దూతలు కొనియాడుతున్నారు పిల్లారా. కొన్నాడా యేసుక్రీస్తు వారు? అవును, ఆయన శిలువ మరణము పొంది ప్రతి ఒక్కరిని కొన్నాడు పిల్లారా. ఆ మరణాన్ని పొందాడు గనుకనే ఆ రక్షణ వెయిట్ చేస్తుంది ప్రతి ఒక్కరికి. ఎందరైతే ఆయనను స్వీకరిస్తారో వారందరినీ రక్షించాలని, విమోచించాలని, పాపం నుండి నిత్య జీవానికి నడిపించాలని ఆ రక్షణ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంది పిల్లారా. కానీ ఎవరైనా పొందుకుంటున్నారా ఆ రక్షణను? ఎవరైనా వస్తున్నారా? పాపాలని విడిచిపెట్టడం లేదు, అదే పాపంలో జరిగిస్తున్నారు. దేవుడు ఇంత గొప్ప స్వాతంత్రం ఇచ్చినా ఆ స్వాతంత్రాన్ని పక్కన పెట్టేసి మరలా పాపమనే దాసత్వంలోకి నడిచిపోతున్నారు మన క్రైస్తవులు. అందుకే పౌలు గారు బాధపడుతూ గలతీలతో చదువుతున్న ఒక మాట చూడండి పిల్లారా. గలతీలతో చదువుతున్న ఒక మాట, దేవుడేమో మనకి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని, ఇంత గొప్ప స్వాతంత్రాన్ని ఇస్తే మీరేంటనరా మరలా పాపమనే దాసత్వంలోకి వెళ్ళిపోతారు. ఏ దాసత్వంలో నుంచి అయితే దేవుడు మిమ్మల్ని విడిపించాడో ఆ దాసత్వాన్ని విడిచిపెట్టేసి స్వతంత్రులుగా బ్రతకాలి కదా. కానీ మనుషులు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు స్వతంత్రులుగా మారి మరలా దాసత్వంలోకి ఎలా మారిపోయారో ఈరోజు ప్రపంచ మానవాళి, లేదంటే దేవుని నమ్మినామని చెబుతున్నటువంటి మనవారు కూడా పాపము చేస్తూ మరలా దాసత్వంలోకి వెళ్ళిపోతున్నారు పిల్లారా. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని పక్కన పెట్టేస్తున్నారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం పిల్లారా. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇంతకుముందు పాపములకు దాసులము, ఇంతకుముందు మనము పాపం చేస్తూ దాసులుగా మారిపోయాము. కానీ క్రీస్తు తన రక్తం చేత మనల్ని కొన్నాడు, స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడే, మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడే, మరలా పాపము జోలికి పోకండి అని క్రైస్తవులతో హెచ్చరిస్తున్నాడు. అన్య జనులనేమో రమ్మని పిలుస్తున్నాడు, క్రైస్తవులనేమో చూసి మీరు మరలా పాపం అనే దాస్యంలోకి వెళ్ళిపోవద్దు, దేవుని మాటల ప్రకారం జీవించండి అని చదువుతున్న ప్రియులారా. సర్వ మానవాళికి విమోచన క్రీస్తు, మరెవ్వరు కాదు ప్రియులారా, మరెవ్వరు కాదు. ఎందుకు కాదు? రుజువులేంటి? క్రీస్తే విమోచకుడు అని రుజువులేంటి? ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషే పుట్టాడు, మోషే వచ్చాడు అని చెప్పడానికి రుజువులు ఆ రోజు దేవుడు చూపించాడు పిల్లరా. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసి చూపించాడు. ఎవరు చేయలేకపోయారు? మోషే తప్ప. మోషే ద్వారా చేసి చూపించాడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల మధ్య పిల్లరా. రుజువులు ఎందుకు? ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి వచ్చిన నాయకుడును నేనే, దేవుడు పంపిన నాయకుడిని నేనే అని నిరూపించడానికి మోషే ఎన్నో కార్యాలు చేశాడు వారి మధ్య. మరి యేసు క్రీస్తుల వారు సర్వమానవాల్ని రక్షించటానికి అని రుజువులు ఏమన్నా ఉన్నాయా? ఎన్నో ఉన్నాయి. ఆయన జీవితకాలంలో ఎన్నో రుజువులు చూపించాడు. యూదులు పదే పదే ఎన్ని చూసినా మాకేంటి రుజువులు, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినావు అని, మాకేం సూచన క్రియలు చూపిస్తావు అని అంటే యేసుక్రీస్తుల వారు చెప్పారు, చేసి చూపించారు. లాజరు, మగ్దలేన మరియా, అలాగే మార్తా గారి సహోదరుడు లాజరు గారు మరణిస్తారు పిల్లారా. అక్కడ ప్రభు ఉన్నప్పుడు, అప్పుడు ప్రభు ఉన్నాడు వారి దగ్గర. అప్పుడు శిష్యులను చూసి లాజరు చనిపోయాడు, మనం వెళ్దాం పదా, లాజరును తిరిగి లేపుదామని అంటే వారు అపహాస్యం చేస్తారు. శిష్యులు కూడా నమ్మలేదు. శిష్యులు కూడా యేసుక్రీస్తుల వారు మరణించిన వారిని తిరిగి లేపుతాడనే సంగతి వారికి నమ్మలేకపోయారు పిల్లారా. మొదట్లో ప్రారంభంలో నమ్మలేదు. ఏంది మనము కూడా ఆయనతో కూడా చనిపోవడానికి వెళ్దామా అని అన్నారు వీళ్ళే అని అన్నారు పిల్లారా. మరి మార్తా ఏమన్నా నమ్మిందా? మార్త నమ్మలేదు. మార్త వచ్చి ప్రభు దగ్గర వచ్చి, ప్రభువా మీరిక్కడ ఉంటే నా సహోదరుడు మరణించేవాడు కాదు ప్రభువా అని ఆమె మీద ఏడుస్తుంది. ప్రభువా నువ్వు ఇక్కడికి వచ్చావు గనక నువ్వు ఇప్పుడైనా నువ్వు ఏమైనా చేయగలవు, నువ్వు మరణించిన వారిని సైతము నువ్వు తిరిగి లేపగలవు ప్రభువా అని నమ్మటం లేదు. ప్రభువా నీవు ఉంటే ఆయన మరణించేవాడు కదా అని అంటుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు. చూడండి, ఆయన రుజువులు ప్రియులారా. ఆయనే ప్రపంచ మానవాల్ని విడిపించటానికి వచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు అని రుజువులు ఏమిటి అంటే ఇవే ప్రియులారా. ఒకసారి చూడండి, మరణించినటువంటి లాజరును ఎలా తిరిగి లేపాడో చూడండి ప్రియులారా. 11వ అధ్యాయము యోహాను సువార్త ప్రియులారా 21 నుంచి. మార్తా యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండి నీడల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనా నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకును గ్రహించునని ఎరుగుదునను.
యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమునందు లేచునని ఎరుగుదునని నేను అని అంటుంది. అంత్యదినము లేస్తాడు అంటుంది, కానీ ఇప్పుడు నువ్వు లేపుతావు అని అనటం లేదు. అప్పుడు యేసుక్రీస్తుల వారు అంటున్నారు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఇది అర్థం కాలేదు పిల్లలు ఆ రోజు సమాజానికి. మరి లేపాడా? మరణించినటువంటి లాజర్ను యేసుక్రీస్తుల వారు లేపారా అంటే 4 రోజులైంది శవము సమాధిలో పెట్టి. కంపు కొడుతుంది ప్రభువా అని చుట్టుపక్కల ఉన్నవారు మార్తా మరియలు చెబుతున్నారు. కంపు కొడుతుంది ప్రభువా అని అంటున్నారు. అంటే వారి యొక్క అవిశ్వాసం చూసి ఆ రోజు కన్నీరు కార్చాడు యేసుక్రీస్తుల వారు. ఇన్ని అద్భుత కార్యాలు వీరి మధ్య చేసినా వీరు ఇంకా నన్ను నమ్మలేదే, వీరిని విమోచించడానికి వచ్చినటువంటి నాయకుడిని నన్ను నమ్మటం లేదే అని కన్నీరు విడిచారు. వాళ్ళు అది చూసి అబ్బో లాజర్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు యేసుక్రీస్తుల వారు అని వాళ్ళు ఆ భ్రమలో ఉండిపోయారు. ఎవరు నమ్మారు పిల్లరా? మీరు అందరూ అనుకుంటారు అద్భుత కార్యాలు, స్వస్థత వరాలు ఇవన్నీ జరిగితే దేవుని నమ్ముతారా అంటే వచ్చి బూటకం. ఇశ్రాయేల్ ప్రజలే నమ్మలేదు. యేసుక్రీస్తుల వారి కాలంలోనే యేసుక్రీస్తుల వారు అన్ని అద్భుత కార్యాలు చేస్తేనే ఎవరు నమ్మలేదు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు చేస్తే వస్తారా? నువ్వు చేసేదే పెద్ద బూటకము. నీ నాటకాలు చూసి జనాలు ఈ దేవుని యందు విశ్వాసం ఉంచుతారా? పిల్లరా, మనుషులు నమ్మొచ్చు కానీ దేవుడు ఇలాంటి వారిని నమ్మడు. యేసుక్రీస్తుల వారు కన్నీరు విడిచారు వారు అవిశ్వాసమును బట్టి. పిల్లరా, తర్వాత యేసుక్రీస్తుల వారు సమాధి దగ్గరికి వెళ్ళి తీయండి రాయి తీయండి అని చెప్పేసి లాజరు బయటకు వచ్చేసాయి అని అనగానే పిల్లరా ఆ పేత వస్త్రములతో అలా బయటకు వచ్చేసాడు. ఎలా సాధ్యం ఇది? మరణించి 4 రోజులైనా కంపు కొడుతున్న ఒక శవము తిరిగి లేవడం అంటే ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ఎవరైనా చేయగలిగారా? ఏ దేవత దేవుడు అని చెప్పుకుంటున్న వారు ఎవరైనా మరణించిన వారిని తిరిగి లేపారా? చరిత్ర చెప్పమనండి. కథలు కాదు, చరిత్ర చూపించాలి. చరిత్ర చెబుతుంది చనిపోయిన లాజరు యేసుక్రీస్తుల వారు తిరిగి లేపాడు. అదే పెద్ద రుజువు. ఆయనే ప్రపంచ మానవాల్ని విమోచించటానికి వచ్చిన రక్షకుడు, విమోచకుడు అని. అదే రుజువు ప్రియులరా. తర్వాత యేసుక్రీస్తుల వారు చంపుతారా? చంపేయండి, తిరిగి 3వ దినములు లేస్తానన్నాడు. చెప్పిన ప్రకారంగానే ప్రియులరా వారు సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత ఏమంటున్నారో తెలిసినా? ఒకసారి చూడండి. ఎలా హేళన చేస్తున్నారో, ఎలా అవిశ్వాసంతో ఉన్నారో ఒకసారి చూడండి పిల్లరా. మత్తయి సువార్త 27వ అధ్యాయం పిల్లరా. 27వ అధ్యాయము. మనుషులందరూ ఎలా ఉన్నారో ఆ రోజు యేసుక్రీస్తుల వారిని చూసి చాలా చులకనగా చేశారు. ఈ రోజు అలానే చేస్తున్నారు, ఆ రోజు అలానే ఉన్నారు పిల్లారా. ఎలా ఉన్నారు? 27వ అధ్యాయము మత్తయి సువార్త పిల్లారా 39వ వచనం నుంచి నేను చదువుతున్నా. ఆ మార్గమున ఎల్లుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా హేళన చేస్తున్నారు. నిన్ను నీవే రక్షించుకునుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. నిన్ను నువ్వు రక్షించుకో, నీవే సహాయం లేకుండా శిలువలో వేలాడుతున్నావు. ఈ మధ్య కొంతమంది ఇలానే తిరుగుతున్నారు. శిలువలో 3 మేకులు పీక్కోలేని వాడు మానవుల్ని ఎలా రక్షిస్తాడని. అర్థం కాక ప్రియులరా, దేవుని జ్ఞానం అర్థం కాక అలానే పలికారు. ఆ రోజు నిన్ను నువ్వు రక్షించుకో చేతనైతే అని ఆ రోజు అపహాస్యం చేశారు, దూషించారు యేసుక్రీస్తుల వారిని. ఇంకా ఏమంటున్నారు? నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయన అపహసించుచు వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఎలా హేళన చేస్తున్నారు చూడండి. ఇతరులను రక్షించడానికి వచ్చానని చెప్పుకుంటున్నాడే, మరి నిన్ను నువ్వు రక్షించుకో బాబు అని యేసుక్రీస్తు వాళ్ళని హేళన చేస్తున్నారు పిల్లరా. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగినయెడల వాడిని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పును కనుక ఆయనకిష్టుడైతే ఆయన అప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా శిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించిరి. ఇన్ని నిందలేశారు కదా. 3వ రోజు వరకు వెయిట్ చేయాల్సి కదా. సరే 3 దినాల తర్వాత అన్నాడు కనుక ఆ 3వ దినం వరకు మనం వెయిట్ చేద్దాము, తర్వాత మాట్లాడదాం అనుకోవచ్చు కదా. నోరుంది గనక నాలుక ఎటు తిప్పితే వాళ్ళు తిరుగుతూ మాట్లాడమేనా? అలానే మాట్లాడుతుంది సమాజం పిల్లరా, అలానే మాట్లాడుతుంది. ఒక గాడిద మీద తన భార్యను ఎక్కించుకొని వెళ్తున్నాడంట పిల్లరా. తన భార్యను ఎక్కించుకొని నడవలేదని పాపము ఎక్కించుకొని వెళ్తున్నాడంట. చుట్టూన్న సమాజం ఏమంటుందో తెలుసునా? చూడు, అమ్మగారి చేతిలో భర్త ఎలా బందీ అయిపోయాడు, భార్య గాడిద మీద కూర్చున్నది, భర్త ఏమో నడుస్తూ పోతున్నాడు
అని వాళ్ళను దూషించి మాట్లాడుతున్నారంట. సరేలే అని భర్త మరొకసారి తను ఎక్కాడంట. తను గాడిద ఎక్కి తన భార్యను నడిపించుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఇడు చూడు ఆంబోతులాగా ఉన్నాడు, వాడు గాడిద మీద కూర్చొని ఆడదాన్ని నడిపిస్తున్నాడు అని మరలా సాగడం మొదలుపెట్టారంట. సమాజం పిల్లారా, సమాజం ఎలా మాట్లాడతారో మీకు తెలియజేస్తున్నా. సరేలే ఇది కూడా కుదరదు, సరే గాడిదని నడిపించుకొని పోదాం, ఇద్దరం నడుచుకుంటూ వెళ్దాము. అప్పుడేమంటున్నారో తెలిసిన, బుద్ధిహీనులు పక్కన గాడిద పెట్టుకొని గాడిద ఎక్కకుండా నడిచిపోతారేంది ఈ బుద్ధిహీనులు అని అలసనడం మొదలు పెట్టారంట. సరే ఈసారి ఇద్దరం కలిసి గాడిద ఎక్కుదాము అని ఇద్దరు గాడిద ఎక్కారంట పిల్లరా. అప్పుడు సమాజం ఏమంటుందో తెలిసిన, ఆంబోతులు లాగున్నారు, ఇద్దరు ఆ గాడిద మీద కూర్చొని గాడిదతో బరువు మోపిస్తున్నారు, బుద్ధి లేదా అని ఆ విధంగా సనగడం మొదలు పెట్టారు. మరి ఇంతకీ ఇతను ఏం చేయాలి చెప్పండి, ఆలోచించండి పిల్లారా. సమాజం ఎప్పుడు ఇలానే ఉంటది. నువ్వు మంచి చేసినా దూషిస్తారు, చెడు చేసినా దూషిస్తారు. ఎప్పుడు ఇలానే ఉంటది. సమాజం గురించి ఎప్పుడు కంగారు పడకూడదు. యేసుక్రీస్తు వారిని ఏమన్నారో చూడు, 3 రోజులు వెయిట్ చేయొచ్చు కదా, 3 రోజులు వెయిట్ చేసి తర్వాత మాట్లాడు. నువ్వు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తానన్నావు కదా, తిరిగి లేదు ఏమైంది అడగచ్చు కదా. అలా ఆడలే, ముందే నువ్వు ఇతరులను రక్షించడానికి వచ్చినావని చెప్పుకుంటున్నావు, నువ్వు రక్షించుకోనని బీరాలు పలికారు పిల్లరా. ఏమైంది చివరికి? సమాధి తలుపులు కూడా పగిలిపోయి బయటకు వచ్చేసాడు యేసుక్రీస్తు వాడు 3వ రోజు. ఇవి చాలా ప్రూఫ్స్. సర్వమానవాల్ని విమోచించటానికి వచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి ఆయనే క్రీస్తు అని చెప్పటానికి ఈ ప్రూఫ్స్ సరిపోవా? ఇంకా రాయటానికి పోతే ఈ ప్రపంచమే సరిపోదని దేవుడు రాయలేదు. ఆ పుస్తకాలన్నీ పట్టటానికి ఈ ప్రపంచం, ఈ భూలోకం పట్టదని రాయించలేదు. నీకు అర్థం చేసి ఉంచడం కొరకు నీకు వివేచన ఇచ్చాడు కదా, పక్షుల కంటే గొప్పగా జ్ఞానం ఇచ్చాడు కదా, భూజంతువుల కంటే అధిక బుద్ధి నేర్పాడు కదా. నువ్వు బుద్ధిమంతుడు గనక, నువ్వు నేర్చుకుంటావు గనక కొన్ని రాయించాడు ఎగ్జాంపుల్గా ఆయన చేసిన కార్యాలలో. అవి చాలదా నీకు అర్థం కావటానికి? అవి చాలదు. అవి చూసినా గాని నమ్మని మందమతులుగా మారిపోతున్నారు పిల్లారా. ఆలోచించండి. క్రీస్తు మనకు ఇచ్చినటువంటి రక్షణ మామూలుది కాదు, చాలా ఉన్నతమైనది, చాలా గొప్ప రక్షణ పిల్లారా. ఉచితంగా ఇచ్చాడు మనకు యేసుక్రీస్తుల వారు, ఉచితంగా. మనం ఏమైనా ఖర్చు పెడుతున్నామా ఆ రక్షణకు? నమ్మటమే. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆ శిక్ష నీ మీద పడక ముందే క్రీస్తే విమోచకుడని తెలుసుకొని ఆ క్రీస్తు పాదాల మీద పడితే ఆయన క్షమించి వదిలిపెడతాడు ఎవరినైనా. ఆయన వచ్చిందే మనల్ని క్షమించడం కొరకు, మన పాపముల నుండి, పాపమనే బానిసత్వం నుండి, దాసత్వం నుండి విమోచించి స్వతంత్రులుగా చేయటానికే యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చారు పిల్లరా. మత బోధ కాదు, మతం స్థాపించడం కోసం రాలేదు, మానవాన్ని విమోచించటానికి వచ్చాడు విమోచకుడు క్రీస్తు పిల్లరా. ఆయన త్యాగం అర్థం కావటం లేదు, ఆయన ప్రేమ అర్థం కావటం లేదు, ఆయన కష్టం ఈ మానవాళికి అర్థం కావటం లేదు. ఆ కష్టాన్ని, ఆయన త్యాగాన్ని అర్థం చేయించాలనే క్రైస్ట్ చర్చి కంబం ప్రతి పల్లె తిరుగుతుంది, తెలియజేస్తుంది. మీ అందరికీ దేవుని దగ్గర మంచి బహుమానం దొరుకుతుంది 100% పిల్లారా. మీరు ఏదో ధనం వస్తాదని మీరు పరుగులు తీయటం లేదు, ఎవరో జోబులు ఖాళీ చేయాలని మీరు వెళ్ళటం లేదు. ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని కొంతమందికైనా తెలియజేసి ఆ పాపం అనే దాసత్వంలో నుంచి విడిపించి క్రీస్తు దగ్గరికి చేర్చాలని మనం బయలుదేరుతున్నాం. అంతే తప్ప ఇది మా కోటలు, ఇది కంబం, మా ఏరియా, ఎవ్వరు రాకూడదు. ప్రతి ఒక్కరి మీద సువార్త ప్రకటించే భారము మోపబడి ఉంది. ఒకవేళ ప్రకటించకపోతే శ్రమ. మేము శ్రమ పడాలని అనుకోవటం లేదు నరకంలో, ఇక్కడ కాదు, భూమి మీద దేవుని కొరకు శ్రమ పడాలనే వచ్చాము. నరకంలో శ్రమ పడకూడదు అనుకుంటాం. అక్కడ ఆ శ్రమలు తట్టుకోలేము. ఏడుపు, పనులు కొరటం. బోధకుడు అమ్మా అంటే విశ్వాసి అయ్యా అని అనాలి. ఎక్కడ? ఆ నరకంలోనే. ఇద్దరు తాళాల తప్పట్ల మేడలో ఒకరినొకరు చూచుకుంటూ పళ్ళు కొరుకుతూ, ఎందుకు చెప్పావురా ఈ బోధ నాకు అని వీళ్ళు, ఒరే బాబు నువ్వు డబ్బులు వస్తాయని నేను ఇలా చెప్పానని ఈలా. ఇద్దరు ఏడ్చుకుంటా కాలిపోవాల్సిందే తప్ప అబద్ధము చెబితే, సత్యబోధ గురించి కాదు నేను చెప్పేది. అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి ప్రజల సొమ్మును కాజేస్తున్నటువంటి దొంగ బోధకులు, అబద్ధ బోధకులు కాలాల్సిందే. కాలుతారు ఒకరోజు. అమాయక అన్య జనాంగాన్ని దూరం చేస్తున్నారు దేవునికి. వారికి దేవుని గురించి తెలియదు పిల్లరా, సరిగా చెప్పిన వాళ్ళు లేరు. వారికి దేవుని గురించి సరిగా చెప్తే ఆలోచిస్తారు కదా. మూర్ఖులు కొంతమంది ఉంటారు, మత ఛాందసవాదులు. వారి గురించి 1-2 సార్లు చెప్పావు, ఇంకా వారి గురించి ఎందుకు నువ్వు పెద్దగా ఆలోచించేది? మరలా డిబేట్ ఎందుకు? నువ్వు ఫేమస్ అవటానికి కోసమా? వాడు మారడు.
నువ్వెన్నిసార్లు చెప్పిన వాడు మారడు, వదిలేమనడు. 1-2 సార్లు చెప్పి వదిలేయి, విడిచిపెట్టు. నమ్మని వానికి ఎందుకు చెబుతావు? నమ్మేవానికి, వినేవానికి చెప్పు. అదే మనం చేస్తున్నది. ఒకరు వచ్చినా చదువుతున్నామో, 2 వచ్చినా చదువుతున్నామో, 10 మంది వచ్చినా చదువుతున్నాం. ఎందుకు? వచ్చిన వారు కొంతమంది అయినా మారు మనసు పొంది క్రీస్తు కొరకు బ్రతికి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని తుది శ్వాస వరకు కొనసాగించి ఆ దేవుడున్న మహాలోకము, పరలోకము, ఆ తండ్రితో నిత్యము మనం అందరం జీవించాలనే ప్రియులారా ఈ ప్రయాసమంతా. ఇందులో పాలుభాగస్తులైన మీ అందరికీ దేవుడు నూరంతర ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు, రాసుకుంటున్నాడు తన గ్రంథంలో. మీరందరూ అధైర్యపడవద్దు. ఎవరు బెదిరించినా బెదరద్దు. మనమందరము ఎవరు బెదిరించినా బెదరద్దు. మన పక్షాన ఉన్నది దేవుడు, మన పక్షాన ఉన్నది దేవుడు, మహాశక్తి. ఎవ్వరు ఏమి చేయలేరు. యేసుక్రీస్తుల వారు ఏమన్నారో తెలిసినా? నీ తల్లో ఎంట్రుక ఒకటి కూడా నేల రాలదన్నాడు. తల్లో ఎంట్రుక ఒకటి కూడా నేలలో రాలదు. అంత గొప్ప ప్రొటెక్షన్ ఆయన పిల్లలను మన మీద ఉంది. మనం మానక నిత్యము ఈ సత్య సువార్తను ప్రజల మధ్యకు తీసుకెళ్దాం. అమాయక ప్రజలను కొంతమందినైనా మనం దేవుని దగ్గరికి నడిపిద్దాం పిల్లరా. ఎందుకంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ భాగ్యం చాలా ఉన్నతమైన పిల్లరా. మానవాళికి అర్థం కావటం లేదు. అర్థమయ్యే విధంగా మనం తెలియజేయాలి. అదే ప్రయత్నం చేస్తున్నాం పిల్లరా. మొదట మీకు అర్థం చేయించాలి. అర్థం చేసుకున్న మీరు అనేక కార్యాలు చేయాలనేదే మా ఆశ పిల్లరా. అప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ధర్మశాస్త్రం చెప్పాడు కదా, నేనే ఐగుప్తు కఠిన బానిసత్వంలో నుంచి విడిపించినటువంటి దేవుడైన యెహోవాను నేనే. ఈరోజు ప్రపంచ మానవాన్ని పాపమనే బానిసత్వంలో నుంచి విడిపించిన దేవుడను నేనే అని ఆయన చదువుతున్నాడు ధర్మశాస్త్రంలో. మనం మర్చిపోతామని పిల్లరా. కాబట్టి ఆలోచించండి. దేవుడిచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం అందరము మన తుది శ్వాస వరకు కొనసాగిస్తూ అనేక మందిని ఈ రక్షణ భాగ్యంలోకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లరా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు నాయన. తండ్రి, ఈరోజు మేము బ్రతికున్నామంటే మీ దయ, మీ కనికరము, మీ కృప తండ్రి. మీ ప్రేమ మా పట్ల అమోఘము, వర్ణించలేనటువంటి గొప్ప ప్రేమ నాయన. అందుకే పాపులమైన మమ్మల్ని, పాపమనే బానిసత్వంలో మగ్గిపోతున్న మమ్మల్ని విడిచిపెట్టకుండా తండ్రి, ఏ మానవుడు మీకు మొరపెట్టకపోయినను మీరే మా దగ్గరికి వచ్చి తండ్రి మమ్మల్ని విడిపించాలని ఆలోచించి మీ ప్రియ కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి మా పాపముల నిమిత్తం వచ్చే శిక్షను ఆయన మీద మోపి తండ్రి ఈ ప్రపంచ మానవాళ్ళందరికీ, మాకందరికీ గొప్ప విమోచన, విడుదల, రక్షణ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. కొన్ని మాటల్లో తండ్రి మీరు మా కొరకు రాయించినటువంటి బైబిల్లో నుంచి మీ పిల్లలకు చూపించాను నాయన. వారికి అర్థం చేయించే విధంగా కొన్ని విషయాలు తెలియజేశాను నాయన. మీ పిల్లలు విన్నవారు, విని విడిచిపెట్టక తండ్రి వారి హృదయాల్లో నాటుకొని, బెదిరించే వారికి బెదరక తండ్రి ఈ సత్య సువార్తను పట్టుకొని ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి తండ్రి మీ ప్రేమను కనపరిచే వారిమిగా మాలో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ప్రతి ఒక్కరిమి నాయన తండ్రి మీ ప్రేమను చాటి చెప్పేవారిమిగానే మమ్మల్ని నిలబెట్టండి. ఈరోజు మేము సువార్త ప్రకటిస్తున్నామని చెప్పి మీ ప్రేమను కనపరచక అన్ని జనుల మధ్య మీ నామాన్ని అవమానపరుస్తున్న వారు అనేక మంది తయారయ్యారు నాయన. మీ మాటలు నేర్చుకొనకుండా నేను బైబిల్ పట్టుకున్నాను అని సమాజంలోకి వచ్చి నాదొక సంఘమని చెప్పేసి నాయన ఈరోజు సత్యానికి చోటు లేకుండా మీ నామాన్ని అన్ని జనుల మధ్య అవమానపరుస్తుంటే ఎంతో బాధతో నాయన ఈ ఖమ్మంలో నాయన తండ్రి మీరు కోరుకున్నట్టుగా సంఘాన్ని ప్రారంభించాలని, అనేక మంది అమాయక ప్రజలను మీ చెంతకు నడిపించాలనే ఆశతో ప్రారంభించుండగా తండ్రి మీ కృప తోడుగా ఉంచి సహాయం అనుగ్రహిస్తూ కార్యాలు జరిగిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మాకిచ్చిన ఈ గొప్ప విమోచనను ఈ సమాజాన్ని అంతటికీ మేము ప్రతి చోట వెలుగెత్తి చెప్పులాగున కావలసిన బుద్ధి, జ్ఞానమును, వివేచనను మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించండి నాయన. దేవా, మా పాపములు, మా అపరాధములు దయతో మన్నించమని బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ జ్ఞానులుగా, వివేకులై తండ్రి ఏది సత్యమో ఏది అబద్ధము అని తెలుసుకునే వివేకులుగా వారిని మార్చండి నాయన. మీ చెంతకు చేరాలి అల్టిమేట్గా నాయన. ఈ భూమి మీద మేము దేవుని నమ్మామని భ్రమలో బ్రతికి చివరికి మిమ్మల్ని చూడని ప్రదేశంలోకి వెళ్ళిపోతే ఈ భక్తి, ఈ భూమి మీద కొనసాగించిన భక్తికి ఏమి పరమార్థం తండ్రి? కన తండ్రి మీరు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ రావాలని. మీ ప్రేమను అర్థం చేసుకున్న వారిగా మీ పిల్లలు ఎదుగుటకు కావలసిన శక్తిని, బుద్ధిని, జ్ఞానమును, వివేచనను మెండుగా ప్రసాదించండి. మేమందరము సహోదర భావంతో ఒకే కుటుంబం, మీ కుటుంబం పిల్లలుగా
ఒకరినొకరము ప్రేమించుకుంటూ ఒకరినొకరము గౌరవించుకుంటూ తండ్రి మీ ప్రేమను 10 మందికి చాటేవారిమిగా మీ ప్రియులైన పిల్లలుగా బ్రతుకులాగున మా అందరికీ తండ్రి బుద్ధి జ్ఞానమును ఇవ్వండి తండ్రి. ఏ ఒక్కరము సనుగు కొనకుండా ఒకరి మీద ద్వేషం చూపించకుండా మమ్మల్ని తండ్రి నిందలు మోపుతున్నట్టు వారిని కూడా ప్రేమించే గొప్ప మనసును మీ మనసును కలిగిన వారిమిగా ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ఇంకా నాయన అలసిపోక ఈ భూమి మీద బ్రతికున్నంతకాలము మీ కొరకు ఉన్నతంగా బ్రతికులాగున బుద్ధిని జ్ఞానమును ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని నాయన పరసంబంధమైన దీవెనతో నింపమని వేడుకుంటూ మీ కొరకు ఇంకా మేము ఫలించే వారిగా దీవించమని వేడుకుంటూ సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలో తోడుగా ఉండి నడిపించమని మీ చిత్తమైతే నాయన మా ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మరలా మీ సన్నిధిలో మేమందరం కూడి ఉన్నతమైన మీ మాటలు నేర్చుకునటానికి మాకు అవకాశం కలిగిస్తారని వేడుకుంటూ తండ్రి ప్రతినిత్యము మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు, మన విమోచకుడు క్రీస్తు వారి మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సత్యవాక్యమును సరిగా విభజించి బోధిస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను.